సినీ హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన పాలనా శైలితోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రాజకీయాల్లో అనుభవం లేదంటూ విమర్శించిన ప్రత్యర్థులకు నిర్ణయాత్మక పాలనతో సమాధానం ఇస్తున్నారనే చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, పనితీరు, పరిపాలనలో చూపుతున్న క్రమశిక్షణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2024లో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్ రెండేళ్లలోనే తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకున్న ద్రవిడ పార్టీలను ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే సీఎం అయిన తర్వాత కూడా ఆయన పరిపాలనపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను తీసుకున్న నిర్ణయాలతో ఆ విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు ప్రకటించారు. ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక సింగపెన్ టాస్క్ ఫోర్సును ప్రారంభించారు. ఆలయాలు, పాఠశాలలు, బస్టాండ్లకు సమీపంలోని 717 మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. శాంతి భద్రతలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన విజయ్ నేరస్తుల విషయంలో రాజకీయ జోక్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పాలనా నిర్ణయాలతో పాటు విజయ్ పనితీరు కూడా చర్చనీయాంశమైంది. ప్రతిరోజు సమయానికి సచివాలయానికి చేరుకోవడం, రోజుకు దాదాపు 7 గంటలు కార్యాలయంలో పనిచేయడం, అధికారులు సమయపాలన పాటించాలని ఆదేశించడం, ఇంటి నుంచే భోజనం తీసుకురావడం వంటి అంశాలు ఆయన్ను సంప్రదాయ రాజకీయ నాయకుల కంటే కార్పొరేట్ సీఈఓ తరహా ముఖ్యమంత్రిగా నిలబెడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంతో విభేదాలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సహకార వైఖరినే విజయ్ అవలంబిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మేకేదాతు ప్రాజెక్ట్, శ్రీలంకలోని తమిళ మత్స్యకారుల సమస్య, రక్షణ పరిశ్రమలు, కృత్రిమ మేధస్సు పెట్టుబడుల వంటి అంశాలను ప్రస్తావించారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని తమిళనాడు ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి $1.5 ట్రిలియన్ చేర్చే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ విజన్ కు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ లహిరి ప్రశంసలు కూడా దక్కాయి. ప్రజా సంక్షేమం, అవినీతి నిరోధంపై కూడా విజయ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అమ్మా క్యాంటీన్ల ఆధునీకరణ, సహకార బ్యాంకు రుణమాఫీ, తాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతులకు ప్రత్యేక ప్యాకేజీ, గ్రామీణ ఆరోగ్య సేవల బలోపేతం వంటి చర్యలు చేపట్టింది. ఆలయ నిధులను వాణిజ్య ప్రాజెక్టులకు వినియోగించకుండా పలు హెచ్ఆర్ఎండ్సీఈ ప్రాజెక్టులను రద్దు చేసింది. ప్రభుత్వ సేవలను డిజిటల్ చేయడానికి సూపర్ యాప్, సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్, రైట్ టు సర్వీసెస్ చట్టం వంటి ప్రతిపాదనలతో విజయ్ సర్కార్ ముందుకు సాగుతోంది. సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న విజయ్ ఇప్పుడు పాలనలోనూ అదే ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తీసుకున్న నిర్ణయాలు ఆయనను విమర్శించిన ప్రత్యర్థులకే సమాధానంగా మారాయా, లేక ఇది కేవలం ఆరంభ సూరత్వమేనా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.